హాయ్ ఫ్రెండ్స్, బైరి నరేష్ కరుడు గట్టిన భయంకరమైన నాస్తికుడు. దేవుళ్లను నమ్మడు, పూజలు పునస్కారాలు అసలే ఉండవు. భక్తులకు బైరి నరేష్ కు మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి. చాలా డిబేట్స్ కూడా నడిచాయి. అయితే ఇక్కడ బైరి నరేష్ గారు చెప్పేది ఏంటంటే, నేను దేవుడు లేడు అని అనట్లేదు, కానీ చూపిస్తే నమ్మడానికి సిద్ధంగా ఉన్నా అని అంటున్నారు. అయితే లాస్ట్ ఇయర్ బైరి నరేష్ అయ్యప్ప పుట్టుక గురించి చాలా వ్యంగ్యంగా మాట్లాడారు. మరి భక్తులు ఊరుకుంటారా? పోలీస్ కారులో నుంచి లాగి మరీ పోలీసుల ముందే కుమ్మేశారు. ఆ ఒక్క సిచ్యువేషన్ తో బైరి నరేష్ గారి పేరు ఫేమస్ అయిపోయింది. ఎన్నో ఇంటర్వ్యూస్ ఇచ్చారు, ఎన్నో డిబేట్స్ నడిచాయి. అయినా సరే నా కంటికి కనిపించని, నా స్పర్శకు తెలియని దేన్ని నేను నమ్మను, ఒకవేళ మీరు చూపిస్తే నమ్మడానికి సిద్ధంగా ఉన్నాని అన్నారు బైరి నరేష్. ఇలాంటి ఘటనే మళ్లీ రిపీట్ అయింది. బైరి నరేష్ కు అయ్యప్ప భక్తులకు మళ్లీ గొడవ జరిగింది. ఈ గొడవలో ఒక అయ్యప్ప భక్తుడు కూడా చాలా తీవ్రంగా గాయపడ్డాడు. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో ఈ గొడవ జరిగింది. ఏటూరు నాగారంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పద్మశాలి సంఘ ప్రచారానికి హాజరయ్యాడు బైరి నరేష్. సమావేశంలో బైరి నరేష్ మూఢనమ్మకాలను నిర్మూలిస్తానంటూ ప్రసంగించసాగారు. ఈ విషయాన్ని తెలుసుకున్న అయ్యప్ప భక్తులు నాస్తికుడు నరేష్ ను అడ్డుకున్నారు. నరేష్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. గొడవ జరుగుతున్నప్పుడు అనుకోకుండా నరేష్ వాహనం నరసింహారావు అనే భక్తుడిపైకి దూసుకెళ్లింది. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. నరేష్ వాహనం ఢీకొనడంతో ఆగ్రహించిన అయ్యప్ప భక్తులు జాతీయ రహదారిపై నిరసనకు దిగారు. బైరి నరేష్ ను అరెస్ట్ చేయాలని అయ్యప్ప భక్తులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇక్కడే ఒక అనుకోని సంఘటన జరిగింది. అదెలా ఉందంటే యాదృచ్ఛికమా లేక దైవేచ్ఛనా అనే డౌట్ వస్తుంది మనకు. ఏటూరు నాగారం ఘటన నుంచి వెళ్తుండగా బైరి నరేష్ వాహనానికి ప్రమాదం జరిగింది. అయితే బైరి నరేష్ అదృష్టం కొద్దీ ఈ ప్రమాదంలో నరేష్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఏటూరు నాగారంలో అయ్యప్ప భక్తుడిపై వాహనం దూసుకెళ్లిన అనంతరం వెనుదిరిగి వస్తుండగా నరేష్ వాహనం ప్రమాదానికి గురైంది. కమలాపూర్ సమీపంలో అదుపు తప్పి రోడ్డు పక్కన చెట్టును బైరి నరేష్ వాహనం ఢీకొట్టింది. ఈ క్రమంలో సకాలంలో ఎయిర్ బెలూన్లు ఓపెన్ అవడంతో స్వల్ప గాయాలతో నరేష్ బయటపడ్డాడు. అయితే బైరి నరేష్ గారు మీడియాతో మాట్లాడుతూ, ఇదంతా నాపై జరుగుతున్న కుట్ర, నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నిన్న నా మీద కొంతమంది దాడి చేశారు, కానీ వాళ్ళు అయ్యప్ప భక్తులు కాదు, బీజేపీ కార్యకర్తలు, మతవాదులే. వాళ్లే మా మీద దాడి చేశారు. వాళ్ల మీద చర్యలు తీసుకోవాలని బైరి నరేష్ కోరుతున్నారు. నా ఊపిరి ఆగే వరకు మూఢనమ్మకాల మీద పోరాడుతూనే ఉంటా అని అన్నారు బైరి నరేష్. బైరి నరేష్ కు జరిగిన ప్రమాదం తర్వాత తమ కారును అక్కడే వదిలేసి బస్సులో బయలుదేరారు బైరి నరేష్ కుటుంబ సభ్యులు. మరోవైపు బైరి నరేష్ ను అరెస్ట్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామని అయ్యప్ప స్వాములు అంటున్నారు. ములుగు జిల్లాలో బైరి నరేష్ పై కేసు నమోదు కూడా అయ్యింది. బాధితుడిచ్చిన ఫిర్యాదుతో బైరి నరేష్ పై కేసు నమోదు చేశారు పోలీసులు.